అందరికి హాయ్ అండి. విజయవాడలోని వదిన వంటలని ఇంకా నేను విజయవాడ నుంచి కాకినాడ రావడానికి బయలుదేరుతున్నాను. అందులో మార్నింగ్ అండి సింహాద్రి ఉంది కదా, సింహాద్రి ఎక్స్ప్రెస్, దానికి రావడం కోసమని వదిన కూడా వస్తుంది కూడాను. అంటే కాకినాడ కాదండి, రాజమండ్రి వెళ్తున్నాను. కాకినాడ నుంచి రాజమండ్రి, అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వస్తాను. పెద్దమ్మ వాళ్ళు కూడా అక్కడే కదా రాజమండ్రి, ఇంకా అక్కడికి వెళ్ళడం కోసమని. మొన్న చూసారా మిషన్ మీద కూర్చొని ఆలోచిస్తుందన్నమాట. వదిన వాళ్ళ అమ్మగారు బయటకు వెళ్ళి వస్తున్నారు. ఇలా బయటకు వచ్చాను. సర్లే అలాగే ఇంకా వదిన రెడీ అవుతుంది కదా, చిన్న వీడియో తీద్దామని. జోయిగడేమో బయటకు వెళ్ళి వస్తున్నాడు, వదిన వాళ్ళ రెండో అబ్బాయి. ఇంకా ఇక్కడ తులసమ్మ ఉంది చూసారా, దాన్ని కట్ చేస్తే చక్క పలవలేస్తుంది. వదిన కట్ చేయలేదు, కానీ ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ అన్ని బిల్డింగ్స్ అయినాయండి, కానీ బాగుంటుంది, చక్కగా సైలెంట్గా ఉంటుంది. అంత ఇదిగా ఉన్నా సరే, ఇంకా ఎవరెళ్ళలో వాళ్ళు ఉంటారు, అయినా సరే సైలెంట్గా ఉంటుంది చక్కగా. ఇంకా ఇంటి ముందు ప్రతి బిల్డింగ్ ముందు మొక్కలు ఉంటాయండి అన్ని చోట్లను. ఇంకా ఇందుకండి బ్యాక్ సైడ్ కూడా ఇంకా చుట్టుపక్కల మొత్తం ఇలాగే ఉంటాయి. ఇంకా అందులో పైనుంచి వస్తే మాత్రం భలే ఉంటుంది. అంగండి మామూలుగా అవతల రోడ్డు కూడా కనిపిస్తుంది చూసారా, ఇంకా మొత్తం కనిపిస్తుంది. వదిన వాళ్ళ ఇక్కడ నుంచి ఉంటే ఇంకా వదిన వాటర్ అది పడుతుంది, అలాగా తను కూడా వస్తుందిలేండి వదిన రాజమండ్రి వరకును. ఇంకా పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి, అమ్మ కూడా అక్కడ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడ వద్దాం కదా అని ఇంకా కిందన మాట్లాడండి. కింద కూడా మీకు ఎప్పుడు చూపించలేదు కదా, వచ్చినప్పుడు ఈసారి చూపిస్తున్నాను. మొన్న చూసారా అది ఎలా చూస్తుంది అటు ఇటును. ఈలోపు ఇదిగోండి స్వీటీ, బ్లాక్ స్వీటీ, దాంతో ముద్దులాడుతూ ఉంటుంది అన్నమాట. అది మంచి తెలివితేటలైంది, చలాకీగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఎక్కువ మా జమీరును వదిన బాగా ముద్దులాడతారు. ఇంకా ఉన్నవాళ్ళు పెద్ద ముద్దులాడరు, కానీ అది చేసే పనులన్నీ కొంటి పనులు, దానికి ఫోన్ చూడడము అన్నీ బాగా తెలిసాయండి. ఆ మొన్నకి పెట్టింది అన్నమాట, సేమియా పాయసం చేసింది. ఇంకా అది కొంచెం మొన్నకి పెడితే అది తినలేదని తినేస్తుంది అండి. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం కదా, ఇంకా వదిన కూడా రెడీ అయిపోయింది లేండి తను కూడా. ఇంకా బయలుదేరాలి. అందులో టైం ఒకటి అవుతుంది, 8:30 అవుతుంది మాట అండి. 9కి సింహాద్రి ఎక్స్ప్రెస్ 9కి అనుకుంటాండి. ఇంక సరే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరే కదా, ఇంకా అందుకోసం మేము 8:30కి బయలుదేరాము. టికెట్ తీసుకునేసరికి ఇంకా ట్రైన్ వస్తే టైం సరిపోద్దండి. అలాగా మళ్ళీ అక్కడికి వెళ్ళి వెయిటింగ్ చేయడం ఇదంతా ఎందుకని ఇంకా టైం అయ్యే ముందు మాత్రమే ఇంకా బయలుదేరుతున్నాం. అందులో ఇటు సైడ్ దగ్గరే అండి, మొత్తం కొంతమంది ఆటో వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మహా తెలివైన వాళ్ళు, టూరంతా చుట్టి తిప్పి తీసుకెళ్తారు దూరంగా ఉన్నట్టు. అదే ఈ రూట్లో వెళ్తే పక్కనే ఉంటుందండి, నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. మా జమీరాళ్ళు అయితే నడుచుకొని వచ్చేస్తారు కూడా ఎప్పుడన్నాను. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చాం కూడాను. చాలా దగ్గర ఉంటుంది, కాకపోతే మనకి లగేజ్ ఉంటుంది కాబట్టి నడవలేం, కాబట్టి లగేజ్తో ఇంకా ఆటోలో రావాలి. అది మామూలుగా ఏమీ లేకపోతే ఇంకా నడిచి సింపుల్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడాను. ఇంకా స్టేషన్కి వస్తాను కదా, అందులో మార్నింగ్ కదండి, ఎండ వస్తుంది, కొంచెం బాగుంది చూడడానికి కూడాను. ఇంకా అంత ఎక్కువగా రష్గా ఉన్నట్టు కూడా లేదు కూడాను. అందులో మార్నింగ్ ఏమోనండి. ఇంకా అలా ట్రైన్లో కొంచెం కాసేపు ఆగితే అదేండి, ఇంకా టైం అయిందనుకోండి ఇంకా అసలు ఖాళీ ఉండదు. అయినా రైల్వే స్టేషన్ ఎప్పుడు ఖాళీ ఉండదులేండి, అందులో విజయవాడ స్టేషన్ అసలు ఖాళీ ఉండదు. ఇంకా మేము అక్కడి నుంచి లోపలికి వస్తాం, టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి వస్తాం. ఇంకా వదిన నేను రెండో వాడు వచ్చాడండి మమ్మల్ని ట్రైన్ ఎక్కించడం కోసం. ఇంకా తర్వాత వాడు వెళ్ళిపోతాడు, నడుచుకుంటూనే వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు మాత్రం. ఇంకా దగ్గరే కాబట్టి ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు ఊరు వెళ్ళడం కోసమని ఇక్కడ ఉన్నారు చూసారా. వాడు నిలబడి కూడా ఫోన్ చూసేస్తున్నాడండి మంచి బిజీగానే. ఇంకా మేము ట్రైన్ ఎక్కిస్తాం, వాడు వెళ్ళిపోయాడు. ఇంక వదినేమో నా ఎదురు సీట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా నాకు అందులోని ఇలాగా చూడాలంటే చాలా ఇష్టం, పంట పొలాలు అవి. కానీ కాకపోతే ఇప్పుడు పచ్చగా లేవండి, కోసేస్తారు కదా, అందుకే మొత్తం పచ్చదనం అంతా పోయింది. ఇంకా అందులో పచ్చగా ఉంటేనా చాలా బాగుంటుందండి చూడడానికి కూడాను. ఇంకా గోదావరి స్టేషన్ వచ్చింది, రాజమండ్రి గోదావరి స్టేషను. మాకు చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు డబ్బులే చిల్లర ఇచ్చేవారు అన్నమాట అండి, కాయిన్స్ దాంట్లో వేయమని. అవేమో అందులో పడేవి కావు, మామూలుగా పక్కన పడిపోయేవి. అలా చాలా చిల్లర పట్టుకొచ్చేది అందులో వేయమని చెప్పడానికని. కానీ అది చూస్తే కంపల్సరీ నాకు అదే విషయం గుర్తొస్తుంది అన్నమాట. ఇంకా మేము రైల్వే స్టేషన్లో దిగిపోయి గోదావరి స్టేషన్లోని ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. అమ్మ కూడా అక్కడే ఉంది కదా. ఇంకా ఆటోలో మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి ఇంకా దారిలో ఏదో స్వీట్ తీసుకుంటాను అంది వదిన. ఇంకా తర్వాత తను మధ్యలో దిగుతుంది అన్నమాట అండి. దిగి తీసుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళడమేనండి. ఇక్కడ గోదావరి స్టేషన్కి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర, కాకపోతే ఇక్కడ కూడా మనకి లగేజ్ మొయ్యలేం కాబట్టి ఇంకా ఆటో కంపల్సరీ. మామూలుగా అయితే ఏమీ లేకపోతే సింపుల్గా చక్కగా నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు కూడా, వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇంకా ఇంకోండి
ఇంకా ఇక్కడ ఆగే వదిన స్వీట్ తీసుకుంటాను అన్నది కదా, ఇంకా ఇక్కడ ఆఫ్ చేస్తా ఇక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి కదండి గాంధీ తాతవి, ఇంకా అవన్నీ మీకు కూడా చూపిద్దాం కదా అని నేను ఇంకా ఆటో ఎలా దిగాను కదా అని మీకు చూపించడం కోసమని ఇంకా ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఈలోపు వదిన వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పైన కదండి కిందనేమో షాప్లో అద్దెకి ఇచ్చేసారు. ఇంకా పైన అమ్మ, తర్వాత నెక్స్ట్ పెద్దమ్మ ఉంటుంది మాట అండి. పెద్దమ్మ బయటికి వెళ్ళింది, ఇంటికాడ లేదు. అంటే చుట్టాలు ఎవరో ఇదవుతే చూడడానికని వెళ్ళిందంట. ఇంకా ఇక్కడ మాత్రం లోపల చాలా బాగుంటుందండి. ఇంకా పెద్దమ్మ వాళ్ళు పైకి కిందకి దిగుతున్నమాట. ఇంకా నేను మా మెట్లు కొన్న కలర్స్ చూసారా, నాకు ఈ మెట్లు చూడగానే మా మెట్లకి వేసుకున్న కలర్స్ లా ఉన్నాయి అని అనుకున్నాను. ఇంకా అవి చూసి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వచ్చామండి వెంటనే. ఎందుకంటే పైన మొక్కలు ఉన్నాయి కదా, అయ్యో మర్చిపోయానండి, ఇక్కడ పుదీనా మొక్కలు అవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చాను. కానీ వెయ్యాలనుకుని మర్చిపోయిన. అప్పుడే 3 days అయిపోయి. ఇంకా రేపు వేస్తాను, ఇంకా లక్ష్మీవారం కదా, ఇంకా అవి వేస్తాను. ఇక్కడ మళ్ళీ పెద్దమ్మ ఉండే హౌస్ మాట అండి, పైన మూడోది మాట అండి. ఇంకా పెద్దమ్మ లేదు కదా, సెల్లని చిన్న వీడియో తీసాను. ఇంకా కిచెన్, వంట గది, అదే అండి బెడ్రూమ్ మాట. ఇంకా బయటేమో బాల్కనీ. ఇక్కడ మొక్కలు నాకులాగా మా పెద్దమ్మ కూడా మొక్కలు అంటే చాలా ఇష్టమండి. చూసారా మొక్కలు ఎన్ని ఉంచింది, అన్ని అవసరమైన మొక్కలే పెట్టింది. నాకులాగా అన్ని రకాల మొక్కలు పెట్టలేదు. పుదీనా మొక్క తీసుకొచ్చాను, మర్చిపోయానండి వేయడం. అది ఇప్పుడు నాకు చూస్తే గుర్తొచ్చింది, అవును కదా అనుకున్నాను. వేసేస్తాను, మార్నింగ్ వేస్తానండి. ఇంకా టమాటాలు చూసారా, చిన్ని కాయలు భలే ఉన్నాయి. ఇంకా పైనుంచి వస్తే మొత్తం ఇలాగే ఉంటుందండి. మొత్తం 3 పక్కల రోడ్డే వస్తుంది అండి. పెద్దమ్మ వాళ్ళది మధ్యలో ఉంటుంది ఈ బిల్డింగ్. ఇంకా మొత్తం కిందనే షాపులు అన్ని రెంట్కి ఇచ్చేసారులే అండి. జెరాక్స్ షాప్ అని, మెడికల్ షాప్ అని, మళ్ళీ కిరాణా అదండి హోల్సేల్ షాప్ అని ఇలాగన్నీ ఇచ్చేసారు. ఇంకా పైన మాత్రం ఇంకా రెంట్కి ఇవ్వకుండా అని పెద్దమ్మ వాళ్ళ వాడుకుంటున్నారు అన్నమాట. ఇంకా అందులోని మొక్కలు చూసారా, పసుపు మొక్క ఒకటి, టమాటో మొక్క, పుదీనా మొక్క, నెల్లేరుకాడ మొక్క, ఇలాగ అన్ని రకాల మొక్కలు కూడాను ఇక్కడే ఉన్నాయి. అన్ని యూజ్ అయ్యే మొక్కలు మాట అండి. కిందకు వచ్చిన తర్వాత అమ్మ కుట్టిన బ్యాగ్ మాట అండి. అమ్మ బాగా బ్యాగ్లే కుడుతుంది, చాలా బాగుంటాయి కూడా, రకరకాల మోడల్ గాను. ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా, చూపించమంటే చూపిస్తున్నాను. నాకే నేర్చుకోవడం రాలేదు, కానీ అమ్మ మాత్రం సూపర్ కొడుతుంది. మామూలు బ్యాగులు కానివ్వండి, బ్లౌజులు కానీ, మోడల్స్ అన్నీ చాలా బాగా చేస్తుంది అండి. కొడుతుంది, చేస్తుంది కదా, బాగా కొడుతుంది. ఇంకా నేను ఇక్కడ చౌలీలు ఉన్నాయి చూపిస్తున్నమాట. ఎలా ఉన్నాయంటే బాగున్నాయి కదండి, చక్కగా కింద జాలర్ టైప్ ఉంటే ఇంకా సూపర్ ఉంటాయి. ఇంకా అక్కడ ఇంక ఇవన్నీ ఎలా చూపిస్తున్నాను కదా, అదే అక్కడ మంచం మీద నాకు చూపిస్తుంది కదా, మీకు కూడా చూపిద్దాం కదా అని పెట్టాను. ఇక్కడ గాజు సామాన్లు ఉన్నాయి, ఏమైనా కావాలంటే పట్టుకెళ్ళని చెప్తుందన్నమాట. పెద్దమ్మ కూడా అందండి, గాజు గ్లాసులో ఏమైనా కావాలంటే నాకు ఇమ్మని చెప్పింది. నాకే బోల్డ్ ఉన్నాయి ఇంటి దగ్గర, వద్దులే మీకే ఉంచుకోండి అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఎందుకంటే నా దగ్గర కూడా ఉన్నాయి కదండి, నేనే వాడట్లేదు. ఇంకా హాట్ బాక్సులు అని మొన్న నేనే పంపించేసాను. ఇంకా అందుకోసమని నేను ఇంకేమి వద్దులే, నాకు ఎవరికన్నా కావాలంటే ఇచ్చి అని చెప్పాను. ఇంకా అన్ని చూపించిన తర్వాత అయితే వద్దానంటే వద్దులే అని చెప్పి ఇంకా మేము భోజనాలు చేసేసి ఇంకా తర్వాత వదినేమో విజయవాడ వెళ్ళిపోయిందండి. వీడియో తీయడం మర్చిపోయాను. వదిన విజయవాడ వెళ్ళిపోయింది. నేనేమో కాకినాడకి బస్ స్టాండ్కి వచ్చాను అనమాట, ఇక్కడ బస్సు ఎక్కడం కోసమని. కానీ ఆమె ఫస్ట్ బస్సు అయితే ఖాళీ లేదు, వెళ్ళిపోయింది, అది ఫుల్ అయిపోయి ఉంది. ఇంకా సెకండ్ బస్సు తీసుకున్నాం. ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయింది రాజమండ్రి నుంచి. కాకినాడ వెళ్ళేసరికి 7 అవుతుందేమో అనుకుంటండి. అనుకోవడం అయితే నేను 7 అవుతుంది అనుకున్నాను, కరెక్ట్గా అదే టైం అయిందిలే అండి, 7 అయింది. ఇంక ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేసరికి బస్ స్టాండ్కి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి స్వీట్ చూసారా, దాని ఆనందం ఇంకా ముద్దులు పెట్టేస్తుందండి రాగానే. పాపం అది ఇంకా చాలా ఇష్టం కదా నేనంటే పాపం స్వీటీకి. ఇంకా రాగానే ముందు కాఫీ పెట్టుకున్నాను, నేను వేడివేడిగా కాఫీ పెట్టుకొని తాగేసి దానికి కూడా కొన్ని పాలు వేస్తే ఎంత అవుతుందో. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.